నమస్కారము. నేను డిఈ ఆపరేషన్ పుంగనూరు మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా పిఎం సూర్యఘర్ అనే సోలార్ స్కీము ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ రూఫ్ టాప్ పైన సోలార్ ప్యానల్స్ ఎరెక్ట్ చేసుకోవచ్చు. 1 కిలోవాట్ ఎరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి 30,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్లు అయితే 60,000 సబ్సిడీ ఇస్తుంది. 3 కిలోవాట్లు అయితే 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ పోను మిగతా అమౌంట్ కట్టాలా. సపోజ్ కన్జ్యూమర్కి 200 యూనిట్లు వచ్చేట్టుగా ఉంది అనుకో, 1 కిలోవాట్కి 150 యూనిట్లు యూనిట్ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టాల్సింది 50 యూనిట్స్కి మిగతా డబ్బులు కట్టాలా. ఇది చాలా అనువైన స్కీము. ఇంత సబ్సిడీ ఎప్పుడూ రాదు. గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ 1 కోటి మందికి ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ యాప్ సూర్యఘర్ యాప్ అనేది ఉంటుంది. పిఎం సూర్యఘర్ యాప్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఇళ్ళ కాడ మీరే అప్లై చేయొచ్చు. దానిపైన ఏమైనా డౌట్స్ ఉంటే నియరెస్ట్ ఏఈలతో సెక్షన్ ఆఫీసర్లతో మాట్లాడినారంటే దానికి తగ్గట్టు వాళ్ళ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే మీకు ఇస్తారు. ఇది చాలా అనువైన స్కీము. ఇంత సబ్సిడీ ఎప్పుడూ రాదు. సరే, అదేవిధంగా ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ అనేది ప్రజల్లోకి తీసుకొచ్చినారు కాబట్టి పాత విధానంలో వాడుతున్నటువంటి మీటర్లు అవి ఎలా రిసీవ్ చేసుకుంటారు? అవి మీటర్లన్నీ అట్లే ఉంటాయి. గవర్నమెంట్ మీటర్ చేంజ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీటర్ పెడుతుంది. దానివల్ల ఆ మీటర్లో ఏం తెలుస్తుందంటే మీరు ఎంత జనరేట్ చేశారు, మీరు ఎంత కన్జ్యూమ్ చేశారు, రెండు ఆ మీటర్లో వచ్చేస్తాయి. కాబట్టి అది అకౌంట్ ఫర్ మామూలుగానే ఉంటుంది. ఈ సోలార్ విధానం వాడడం వల్ల వాళ్ళు ఏదన్నా విద్యుత్ ఆదా చేసేదానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ ఆదా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో గవర్నమెంట్ ఎంత పే చేయాలని ఇంకా క్లియర్ కట్ రాలేదు. అది కూడా త్వరలో వస్తుంది. మీ బిల్ అయితే ఆదా అవుతుంది.